ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. వైసీపీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులకు విశాఖ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులను దోషిగా నిర్ధారించింది. ఇక ఆయనకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు వైసీపీ వర్గాలకు షాక్ ఇచ్చింది. తర్వాతది ఎస్సీ ఎస్టీ యాక్ట్ దేశంలో మూడవ ఇన్సిడెంట్. మొదటిది కారం చేడు, తర్వాతది చుండూరు జరిగిన కాలంలోనే వెంకటాయపాలెం 6 డిసెంబర్ 29వ తేదీన అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ కోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి 5 దళిత యువకులని చేరి నేరాన్ని ఆరోపించి ఇద్దరిని జైల్లో పెట్టి ఇద్దరిని శిరోమండనం చేసి మరొకరిని న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు లాలం శ్రీధర్ గారు తన తీర్పుని వెలువరించడం జరిగింది. ఈ తీర్పులో మొత్తం మధ్యలో చనిపోయారు. మొత్తం అందరూ కూడా నేరస్తులుగా రుజువు చేయబడింది. 1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రాపురం వెంకటాయపాలెం మండలంలో 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటన జరిగింది. ఇందులో తోట త్రిమూర్తులు ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. 2019 వరకు 148 సార్లు కేసు వాయిదా పడిన తర్వాత నిరవధికంగా కోర్టులో విచారణ కొనసాగింది. తాజాగా తోట త్రిమూర్తులను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనతో పాటు కేసులో మిగిలిన నిందితులకు జైలు శిక్ష విధించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, రామచంద్రపురం రామాయపాలెంలో 5 దళితులపై జరిగిన శిరోమండనం కేసులో నేడు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు వారి అన్నదమ్ములతో పాటు ఒక తలయారిని ముద్దాయిగా చేస్తూ కోర్టు నిర్ధారణ చేసింది. ఇప్పటి వరకు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు తన పార్టీకి అనుకూలంగా సహకరించలేదని 5 దళితులపై శిరోమండనం చేయడంతో అప్పట్లో ఎస్సీ ఎస్టీ సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టడంతో వారికి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి 28 సంవత్సరాలుగా బాధితులు న్యాయ పోరాటం చేయగా నేడు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం న్యాయమూర్తి లాలం ప్రసాద్ గారు తుది తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు వాళ్ళ అన్నదమ్ములు ఒక తలయారిని నేరస్తులుగా పరిగణిస్తూ వాళ్ళపై సెక్షన్ 342, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఒక్కొక్క సెక్షన్ కు 6 నెలల చొప్పున మొత్తం 18 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడం జరిగింది. మరోవైపు ఎస్సీ ఎస్టీ ఐపీసీ సెక్షన్ ప్రకారం 331 25A నిరూపితం కావడంతో మరో 18 నెలలు సాధారణ జైలు శిక్షతో పాటు 1,50,000 రూపాయలు ఫైన్ గా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో న్యాయస్థానాలపై ప్రజలకు మరింత గౌరవం పెరిగిందనే చెప్పాలి. ఇటువంటి దాడులకు ఎటువంటి వారు ప్రయత్నించినా కూడా వారిని న్యాయస్థానంలో శిక్ష తప్పదన్నట్టుగా ప్రజలైతే మాత్రం విశ్వసిస్తున్నారు. మరోవైపు దీన్ని దాన్ని చూసుకున్నట్లయితే ఆయన ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కారణంగా పోలీసులు అయితే భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు అయితే కోర్టు ఆవరణలో జరుగుతుందని చెప్పాలి. పద్మ, అయితే గతంలో ఈయన ఆల్రెడీ 3 నెలల జైలు శిక్ష అనుభవించారు కాబట్టి అది ఇందులో మినహాయింపు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అంటే దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అసలు? 3 నెలలు ఆ రోజు జైలు శిక్ష కాదు పద్మ. యాక్చువల్ గా ఏంటంటే ఆ రోజు ఎస్సీ ఎస్టీ కేసు నిరూపితం కావడం కోసం వాళ్ళు బెయిల్ మీద ఆ కేసు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళు బెయిల్ పై బయటకు వచ్చి అది ఆ శిక్షను ఇందులో కలపరా అన్నదైతే మాత్రం రావాల్సి ఉంది. అధికారికంగా ఇప్పటికి వచ్చి పీపీ ఎటువంటి ప్రకటన చేయలేదు. పద్మ, అంటే తోట త్రిమూర్తులు ఇప్పుడు దోషిగా తేలడంపై వైసీపీలో ఎలాంటి ప్రకంపనలు ఉన్నాయి ప్రస్తుతానికంటే? వైసీపీ అభ్యర్థిగా కూడా ఉన్న నేపథ్యంలో ఈయన అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి?
పద్మ, ఇప్పటికే అధికార పార్టీలో దీని మీద సంచలనం ఈ తీర్పు కారణంగా కొద్దిగా అలజడి రేపిందనే చెప్పాలి. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు ఇప్పటికే ఆ ఏరియాలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఆ స్థానంపై ఇప్పటికే చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు. తోట త్రిమూర్తులకు ఇటువంటి శిక్ష పడుతుందా పడదా అనే అంశంపై ఇప్పటి వరకు గుసగుసలు అన్నింటికీ చెక్ పెట్టు ఉన్న న్యాయస్థానం అయితే ఇప్పుడు తీర్పుని శిక్షను ఖరారు చేసి వీరికి శిక్ష విధించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈయనపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూడాల్సిన పరిస్థితి పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.